లోక్సభ స్పీకర్ వీళ్ళకు పార్టీ గుర్తులు కానీ పార్టీలతో సంబంధం ఉన్నాయి. అదేవిధంగా సర్పంచ్ అంటే మన దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. అంటే సర్పంచ్ అంత ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి సర్పంచ్ అంటే సర్పంచ్ పదవి అనేది అంత గౌరవప్రదమైనది. కనుక మనం ప్రజల్లో పరిపాలన చేసేటప్పుడు కానీ మన గ్రామంలో కానీ అందరినీ మన కన్నబిడ్డల్లో కానీ మన కుటుంబ సభ్యులు చూసుకొని ఇక మనం పరిపాలన సాగించినట్టయితే రానున్న రోజుల్లో కూడా బీసీలకి ఒక సర్పంచ్ అయితే ఏ విధంగా ఉంటుంది, అందరినీ సమానంగా చూస్తారు, పేరు కూడా వస్తుంది. మన సర్పంచ్ పదవికి అంగీకరించినట్లయితే మీ పదవీ కాలంలో మీ గ్రామాలలో మంచి పనులు చేసుకుంటూ ప్రజలను మన్నలు కోరుకుంటూ మీరు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన పక్కపట్టి గ్రామాలలో కానీ మన ఇంకా వేరే ఎంపీటీసీ ఉంది రానున్న రోజులలో కౌన్సిలర్లు మీరు గెలిచిన మీది ఏదైతే చైతన్యం ఉందో మీ చైతన్యాన్ని రేపు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా నిలబడే వాళ్ళకు మీరు మీ సలహాలు ఇచ్చుకుంటూ మన బీసీ రంగం నుంచి గెలిపించుకుంటారని అనిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రుడు మాజీ కౌన్సిలర్ కొండ వెంకయ్య గారు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. సోదరుడు గురుగారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరేంద్ర గారికి అలాగే కుమార్ గారికి వెంకయ్య గారికి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే బీసీ ఒకటి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 56% బీసీల లెక్క తేలింది. ఇంకా మనం ఇప్పుడు 45% 120గా సంపూర్తి చేసినామంటే మనం 45% ఉన్నాం. ఇంకా కూడా మన సంఖ్య పెరగాలి. పెరిగినప్పుడే అగ్రవర్ణాలు ఏం చేయాలంటే బీసీలో జోడుకోవద్దు అనే మాట రావాలంటే ఇంకా కూడా మనం ఐక్యత ఎట్టి పరిస్థితుల లోపించద్దు. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీలు వచ్చే మాసంలో ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమం ఉంది. దానికి మనం బీసీలందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇంకా ఇప్పటి రిజల్ట్ కన్నా ఇంకా మెరుగైన రిజల్ట్ సాధించడానికి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ. సర్పంచ్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే ప్రతి 20 సంవత్సరాల కొద్ది నడిచింది. బ్రిటిష్ వాళ్ళు, నిజాములు, రజాకారులు అలా ఏలుకుంటూ అంతమైపోయారు. ఎవరికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ మన నక్సలైట్ల కొన్ని రోజులు అంటే పుస్తకాల పరంగా చూసుకుంటూ వస్తే రాబోయే తరానికి మన కాలం కనబడుతుంది. ఆ కనబడడానికి కొన్ని చిన్న మార్పులు మనకు ఆటోమేటిక్గా వాళ్ళు పరిపాలించినప్పుడు అరే నువ్వు రజాకారులు సాకులు బట్టలు ఉతకాలి, కుమ్మరులు కుండలు చేయాలి, ముమ్మురులు వ్యవసాయం చేయాలని రచించి ఇది దేవుడు రాసింది కాదు, వాళ్ళు రచించింది మనం పని చేసుకుంటూ విద్య మనం బయట రాలేకపోయినాం. ఇప్పుడు ప్రతి రంగంలో మన వాళ్ళు ఉన్నారు. మునురు కాపుల, బలిజల అన్ని కులాలలో హై పోస్ట్లో ఉన్నారు. మనం దయచేసి మనం కుళ్ళు కుతంత్రాలు పోకుండా కాంప్రమైజ్ బేసిక్లో చిన్న పొరపాట్లు అంటే మనుషులమే చేస్తాము అని చేయండి మనోడే అని క్షమించే గుణం మనం తీసుకొని ప్రతి ఊర్లో వానికి ఒక విద్యావంతులు ఉంటే దయచేసి వాడిని ఎక్కడికో తీసుకోవే విధంగా మన సర్పంచ్ల బాధ్యత తీసుకొని వాడు ప్రయోజకుడు అయితే ఆ ఊరికి పేరు తీసుకొస్తాడు. ఒక సర్పంచ్ ఊరికి 5 ఏళ్ళే తర్వాత ఇలా ఎన్టీ రామారావు సర్పంచ్ అని చెప్పి దాన్ని ఎవరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చేసి ఎవరు చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి చేసి ఎవరు చెప్తున్నారు. మన పదవి చేసినప్పుడు మనం గుర్తు చేసుకున్నంత ఇలా 5 ఏళ్ళు కౌన్సిలర్ చేసినా ఏ రోడ్డు కన్నా గుర్తులేదు, కొత్తగా ఎవడొస్తున్నా చూస్తున్నారు. మన రాజకీయంగా మనం అనుకుంటూ విద్యలో వైద్యంగా ఎవరన్నా ఆదుకుంటే వాళ్ళ కుటుంబం వెళ్ళకాలం మనం గుర్తు చేసుకుంటుంది. వానికి ఒకరికి ఎవరికైనా టాలెంట్ ఉంటే విద్యాపరంగా వానికి మనం తగిన సహాయం నెరవేరని సర్పంచ్ మాట్లాడుతున్నా. మా ఊరిని ఫ్రీ సీట్ తీసుకుంటావా లేదా, గవర్నమెంట్ కాలేజీలో స్కూళ్ళల్లో దయచేసి వాళ్ళని అకాడమీ ఇయర్లో జాయిన్ చేసి విద్య వైద్యంగా మనల్ని అందరినీ డెవలప్ చేసుకోవాలి. ఎకనామికల్గా లేకపోతే కూడా మనకు చాలా కష్టమవుతుంది. తర్వాత తరానికి 10,000 5,000 అవసరం పడ్డా కూడా మనం వెళ్ళినట్టు ఉండాలి. మన అందరం ఐక్యతగా ఉండాలి అంటే
అందరం లీడర్లం కాలేము, ఎవరో ఒక లీడర్ అవుతాడు. అది భగవంతుడు ఆశీర్వదించడం అని ఇంకా మనం నడుస్తుంది. నావా బీసీ రాజ్యం రావాలి, మన ఐక్యత కోసం ప్రయత్నం చేయాలి. ఐక్యత ఎక్కడి నుంచి వస్తుందంటే మీ సర్పంచ్ కానించి, నా కౌన్సిలర్ కానించి పెద్ద నడుస్తుంది. ఈ కుర్చీ జరపడానికి నా ప్రయత్నమే, అచ్చా సీట్ జరపడానికి నా ప్రయత్నం. మనం ఎక్కడైనా పని చేసుకోవాలి, మొహమాటానికి సిగ్గుకు వాడే చేయాలని తెల్లబొట్టు చేసుకుంటే మనకు అది కాదు. నెక్స్ట్ తరానికి పనికి వస్తుంది మనం చేసే పని. నాకు మా మనవడితో మనము చూడాల్సి వస్తుంది. అతి త్వరలో మార్పులు జరిగాయి. 20 ఏళ్ళ కింద ఇంత చైతన్యం లేదు. మనం అదే గాడ సర్పంచ్ అంటే వాడ సర్పంచ్ అయింది, ఎవరైనా సర్పంచ్ రెడ్డే సర్పంచ్. అమూల్యమైన సందేశాన్ని వారిని కోరుతున్నాను. కొంచెం ఇటు జస్ట్ తిరుపతి ఇద్దరే ఉన్నారు కదా మహిళా సోదరు, ఇక్కడ 2 చైర్లు ఇట్టే ఇటు కూర్చోండి. అమ్మ ముందట ఉన్నాము, మీరు ఇద్దరే ఉన్నారు. రిటర్న్ 2 చైర్లు ఇటు తీసుకోమన్నా వెనుకలు తీసుకోండి. వారందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడము. మరి దానిలో మా జిల్లా అధ్యక్షులు మోపా దేవన్న గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురాల కొంగయ్య గారు, మున్నర్ కాపు జిల్లా యూత్ అధ్యక్షులు మరియు బీసీ సాధికార సంఘం అధికార ప్రతినిధి మారం కుమార్ గారు, మా తమ్ముడు కొండ కనకయ్య గారు, శేఖరన్న గారు, శివరాం గారు వేదిక మీద ఈరోజు అలంకరించిన వారందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన బీసీ సర్పంచ్లకు, మహిళా సోదరుమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మొట్టమొదటిగా బీసీ సర్పంచులుగా ఎన్నికైన మీ అందరికీ కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలని నా ఇష్టదైవము మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రేపు ఈ సర్పంచుల తర్వాత కూడా మీరు ఇంకా మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఈరోజు భగవంతుని ఎందుకంటే జర మాట్లాడకండి ఒకటి కూడా. ఎందుకంటే 36 సంవత్సరాల్లో నేను వార్డు మెంబర్ కాదు, కౌన్సిలర్ కాదు, సర్పంచ్ కాదు, డైరెక్ట్గా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆ రోజు మా మున్నూరు కాపు కులంలో ఉన్న పెద్దలు నన్ను ముందుకు తీసుకొచ్చి మొట్టమొదటిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు సామాజిక స్పృహతోని ఈ ప్రాంతంలో ఒక మున్నూరు కాపులే కాదు, పేదరికంలో ఉన్న బీసీ కులాలు అంటే 136 కులాలు, దానిలో ఎస్సీలైనా ఇంకా మైనార్టీ ఎవరు ఉన్నా కూడా అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ నేను రాజకీయాల్లో వచ్చినాను. అంటే నాకు తెలుసు ఒకేసారి సింహాసనము అంటే ఎమ్మెల్యే అనేది ఏంటంటే అనుభవం ఉండాలి. కానీ నాకెందుకంటే ఇదివరకు ఇక్కడ రాజన్న సిరిసిల్ల అప్పుడు ఉమ్మడి సిరిసిల్ల ఉన్నప్పుడు రాజేశ్వరరావు గారితో టీడీపీలో ఎన్టీ రామారావు బీసీలందరికీ కూడా అప్పుడు వారు న్యాయం చేశారు. అప్పుడు క్రియాశీలక సభ్యత్వం కానీ సభ్యత్వాలు కానీ నేను అప్పుడు ఆ టైం లోపల ఒక 50,000 రూపాయలు ఇచ్చి నేను ప్రతి ఒక్క రైతులందరినీ కూడా ఆ రోజు క్రియాశీలక సభ్యత్వం చేర్చినాను. మరి దాని తర్వాత కూడా టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ మంచి స్థానం అనేది నాకు వస్తుండే. కానీ నేను ఎప్పుడు కూడా నేను రాజకీయ స్థానం కోరుకోలేదు. ఆ రోజు కూడా నేను రాజేశ్వరరావు గారికి 2 సార్లు కొన్ని డబ్బులు ఇచ్చి ఆయన ఖర్చు పెట్టిన దానిలో దాదాపుగా ఒక 30% నేను ఇచ్చినాను. అప్పుడైతే మళ్ళీ తీసుకోలేదు. అట్లా నేను వారితో అనుబంధం ఉండే వారు రాజేశ్వరరావు గారిని కూడా నేను ఎవరే కానీ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెలుమదొరల గడ్డాయి దీనిలో బీసీలంతా ఈ రాజశేఖరన్న గారు 4 సార్లు కష్టపడి ఓడిపోయి ప్రజాక్షేత్రంలో నిలబడి ఆయన గెలవడం జరిగింది. మరి వారికి కూడా ఒక మంత్రి పదవి కూడా మేము మా మున్నూరు కాపు కోటలో రావాలని కోరుకున్నాము. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. అది రెడ్డిలకు 8 మందికి 9 మందికి మంత్రి పదవులు ఇచ్చుకుంది. వచ్చేసి